హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. మరొక ఇంట్రెస్టింగ్ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. దీనికోసం మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్పు నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుందాం. నువ్వులు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం నువ్వులు ఎంత తీసుకున్నామో అంతే వేరుశనగపప్పు కూడా తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. వేరుశనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి. ఎంతలా అంటే దాని పై పొట్టు సులభంగా వచ్చే అంతవరకు బాగా ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ. పొట్టేం తీయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని బాగా చల్లారనిద్దాం. చల్లారేలోపు మనం బెల్లం తురుముకొని ఉంచుకుందాం. బెల్లం ఎంత తీసుకోవాలంటే నువ్వులు ప్లస్ వేరుశనగపప్పు 2 కలిపి ఎంతైతే క్వాంటిటీ వస్తుందో కప్పుతోటి మనం బెల్లం కూడా అంతే వేసుకుందాం. అంతే తురుముకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. నువ్వులు వేరుశనగపప్పు ఫస్ట్ మిక్సీలో వేసేసి ఆ తర్వాత ఎండు కొబ్బరి కట్ చేసుకుందాం. ఎండు కొబ్బరి, యాలకులు ఇవి కూడా వీటితో పాటే కలిపి ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇలా ఒకసారి కొంచెం మెత్తగా మిక్సీ అయిన తర్వాత బెల్లం కూడా అందులో వేసేసి వీటన్నిటిని కలిపి ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే మనం లడ్డూ చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకొని మనకి కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకుందాం. ఆ తర్వాత మనకి కావలసిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మనం పిల్లలకి ఇవ్వడానికి ఎప్పుడు బయట నుంచి స్నాక్స్ కొని తీసుకొచ్చే కన్నా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, మనకు కూడా నచ్చుతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ చేసుకొని తింటాం. ఎప్పుడు బయట ఫుడ్ కన్నా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు చూసేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చిన ప్రతి వీడియో లైక్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూశారు కదా, వేరుశనగపప్పు అదేవిధంగా నువ్వులు, బెల్లం కలిపి ఇంట్లోనే చిన్నగా తయారు చేసుకున్న స్వీట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేయండి. చూడ్డానికే కాదు తినడానికి కూడా టేస్ట్ అదిరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చింది. ప్లీజ్ లైక్.